మల్కాజ్గిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతల సవాలు స్వీకరించి మల్కాజ్గిరికి చేరుకున్నారు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్. పార్టీ కార్యకర్తలతో భారీ సంఖ్యలో మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇటు బీఆర్ఎస్ నేతలు రావడంతో ఒక్కసారిగా హైటెన్షన్ ఏర్పడింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్గిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతల సవాలు స్వీకరించి మల్కాజ్గిరికి చేరుకున్నారు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్. పార్టీ కార్యకర్తలతో భారీ సంఖ్యలో మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇటు బీఆర్ఎస్ నేతలు రావడంతో ఒక్కసారిగా హైటెన్షన్ ఏర్పడింది. ప్రస్తుతం ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఇటు సవాళ్లు విసిరారో దానికి సంబంధించి కూడా ఇటు మల్కాజ్గిరికి ఇటు మైనంపల్లి హనుమంతరావు అలాగే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇద్దరు కూడా చేరుకున్నారు. సో ప్రెసెంట్ అసలు మల్కాజ్గిరిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయం అల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవల ప్రభావం ప్రస్తుతం మల్కాజ్గిరి వరకు వెళ్ళింది. ఇరు పార్టీల నేతలు కూడా పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఉదయం పూట ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లకు సీటు వేసి ఎమ్మెల్యే అయిన మర్రి రాజశేఖర రెడ్డి తనకెందుకు సీటు వేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఇరు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకరినొకరు నెట్టుకొని దూసుకెళ్లుకునే పరిస్థితి. తదుపరి వాళ్ళు దమ్ముంటే మల్కాజ్గిరి చూసుకుందామని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అటు కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుకున్నారు. ఈ సవాళ్లు స్వీకరించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మల్కాజ్గిరి ప్రస్తుతం చేరుకొని భారీ ఎత్తున జనాల్ని పోగు చేసి మల్కాజ్గిరి చౌరస్తాలో ప్రస్తుతం తను బైఠాయించాడు. తనతో పాటు తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ప్రస్తుతం చౌరస్తాలో కూర్చొని దమ్ముంటే రండి చూసుకుందాం అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసారు. కానీ ఈ సవాల్కైతే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలు అయితే అక్కడికి రాలేదు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇద్దరిని కూడా అంటే అక్కడ వేరే బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు రాకుండా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఇరు పార్టీల వర్గాలను కూడా చెదరగొట్టేందుకు ప్రస్తుతం అయితే ప్రయత్నిస్తుంది. అయినా కూడా కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరిలో ఉన్న ఆనంద్ బాగ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ప్రస్తుతం అయితే కూర్చున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా చాలా అంటే లోకల్గా ఉన్న ప్రజల్లో కొంత భయాందోళన నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందని చెప్పి కూడా కొంత వాళ్ళు భయపడే పరిస్థితి నెలకొంది. కానీ పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించి ఆ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ నాయకులను ఇటు బీఆర్ఎస్ నాయకులను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ ఇళ్లకు వెళ్ళమంటున్నారు. ఏమాత్రం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పినా మీ అందరిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సవాళ్ళు ప్రతి సవాల్ అనేది తర్వాత సంగతి. జనాలు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పి కూడా పద్మజారెడ్డి వాళ్ళందరినీ సంధానించే ప్రయత్నం చేస్తుంది. ఈ వ్యవహారం అంతా కూడా ఎప్పటికప్పుడు సిపి సుధీర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావుని కానీ రోహిత్ కానీ ఇటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయులను కూడా సంధానించే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.